తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వానాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కరువైంది. సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం, చిన్నపాటి తుంపర్లు వచ్చిపోవడం మినహా ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. దీంతో వానాకాలం ఆరంభంలోనే రైతన్నల్లో ఆందోళన స్టార్ట్ అయింది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సాధారణం కన్నా తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతన్నకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వాస్తవానికి జూన్ చివరి వారంలో సగటు వర్షపాతం కూడా ఇప్పుడు నమోదు కాలేదు. తెలంగాణలో వర్షాకాలం మొదలై నెల రోజులు దాటినా వానలు పడక వ్యవసాయం ముందుకు సాగడం లేదు. వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. మబ్బులు పట్టినట్టే పట్టి మాయమైపోతున్నాయి. ఎల్ నినో ఎఫెక్ట్తో పల్లెల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. జూన్ మొదటి వారం నుంచే దుక్కులు దురుతున్న రైతులు వానల కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. పోసిన నారు మొలకెత్తడం లేదు. విత్తుకున్న పత్తి గింజలు ఎండల ధాటికి భూమిలోనే మాడిపోతున్నాయి. భూగర్భ జలాలు పడిపోయాయి. బోర్లు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిపోతున్నాయి. గత ఏడాది ఈ పాటికి తెలంగాణలో 1,00,000 ఎకరాల్లో వరి సాగు స్టార్ట్ అయింది. ఈసారి అది 30,000 ఎకరాలు కూడా దాటలేదు. చాలా చోట్ల భూమి నెరಳು బారుతోంది. 26 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అతి కష్టం మీద బోరు బావుల కింద కొందరు రైతులు నాట్లు వేసినప్పటికీ సరిపడా నీళ్లు లేక వేసిన నాట్లు వేసినట్లే ఎండిపోతున్నాయి. ఎల్ నినో వల్ల ఈసారి కష్టకాలమే అని గ్రహించిన కొందరు రైతులు మాత్రం వరిని వదిలి ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచన చేస్తున్నారు. నెల రోజులవుతున్నా ఈ వానాకాలం సీజన్లో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. దుక్కులు దగ్గరే ఆగిపోయాయి. ఈ నెల ప్రారంభమై వారం దగ్గర పడుతున్న అయోమయ పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్రంలోని వాతావరణ వ్యవసాయ పరిస్థితులపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎల్ నినో ఎఫెక్ట్స్, వర్షాలు లేకపోవడం, సాగు ముందుకు సాగకపోవడంతో అది వ్యవసాయ ఆధారిత ఆదాయంపై ప్రభావాన్ని చూపనుంది. రైతుల ఆదాయం తగ్గితే గ్రామాల కొనుగోలు శక్తి పడిపోతుందని, అప్పుడు అన్ని రంగాలపైన ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఎల్ నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గినా, పంటల దిగుబడి తగ్గినా అది రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. వారి చేతుల్లో ఆదాయం తగ్గి కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గి వర్షాభావ పరిస్థితులు ఆగస్టు వరకు కొనసాగితే గ్రామీణ వినియోగంలో దాదాపు 8% డౌన్ఫాల్ ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వసూలయ్యే పన్నులు తగ్గొచ్చని, అది మొత్తం బడ్జెట్ ప్రణాళికపైనే ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీంతో ప్రభుత్వంపై ఆదాయం కోసం ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుందని, ఆ ప్రభావం సంక్షేమ పథకాలు అమలు లేదా ప్లానింగ్లో పెట్టుకున్న కొన్ని హామీలపై పడొచ్చని చెబుతున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ ప్రత్యక్షంగా వ్యవసాయ రంగానికి వర్తిస్తున్నా పరోక్షంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతుంది. ఎల్ నినో నేపథ్యంలో ఏపీలో రైతు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. వర్షాలు కురవక ఒకవైపు, విత్తనం సరఫరా చేయక మరొక వైపు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంకా విత్తనాలు అందక రైతుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా రైతులు మృగశిర కార్తెలో తొలకరి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు రెడీ అవుతారు. మృగశిర కార్తెలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఎలాంటి సాగు పనులు మొదలు పెట్టలేదు. ఆ తర్వాత ఆరుద్ర కార్తె కూడా దాటిపోయి పునర్వసు కార్తెలోకి అడుగుపెట్టినా వరుణుడు కనుకరించడం లేదు. కరీంనగర్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి భాస్కర్ మనకు అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తుందని అధికారులు చెప్పినప్పటికీ జూలై నెలలోనే ఈ కరువు ఛాయలు అనేవి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇక్కడ కరీంనగర్లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇప్పటి వరకు ఇందులో పంటలు వేసి పంటలు ఎదిగే సమయం, ఇక్కడ గుంటుకలు కూడా కొట్టాల్సిన సమయం, ఇంకా దుక్కులు దున్నుకునే పరిస్థితిలోనే రైతులు ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. పత్తులు కానీ, అటు మొక్కజొన్న కానీ, మిగిలిన పంటలు కానీ, ఆరుతడి పంటల సాగు అనేది ఇంకా ప్రారంభం కాలేదని చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెస్ట్ వెల్ కరీంనగర్ జిల్లా
జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని చెప్పేసి అధికారులు ఈసారి ఖరీఫ్ ప్లాన్ వేశారు. 13 లక్షల ఎకరాల సాగుకు గాను 45 రోజులు గడిచింది. ఋతుపవనాలు వచ్చి 45 రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కనుక మనం చూసుకుంటే కేవలం 80,000 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగాయి. ఆ 80,000 ఎకరాల్లో కూడా పత్తి, మొక్కజొన్న తప్ప మరే ఇతర పంట కూడా ఇప్పటి వరకు సాగానే ఆ సిచ్యువేషన్ ఉందని చెప్పేసి అధికారులు విడుదల చేసిన నివేదిక చెప్తా ఉన్నది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రైతులు ఏమంటున్నారు, ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూసారా, వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాపు, ఎన్ని ఎకరాలు వేసినవే? 4 ఎకరాలు. ఏమైనా వేసినావా పంట? పంట అయితే ఏది లేదు. ఏది లేదా? ఇప్పుడు నెల 15 రోజుల కాలం ఏది, నెల 15 రోజులు. నెల 15 రోజులు వానలు లేవు, మొలకలు మాడిపోతున్నాయి. ఎన్నేళ్ళు అయింది నీ అనుభవం? ఇప్పుడే ఇయ్యాడైతే అన్యాయం అయిపోయింది. ఈడు అన్యాయం. నీరు మంచిగా నీరుడు ఇప్పుడే అదే ఇదే పరిస్థితి. మరి ఇట్లా ఈ వానలు ఇట్లా పడకపోతే ఏంది పరిస్థితి? ఇక సచ్చుడే ఏం లేదు. ఇక్కడ వర్షాలు ఇప్పటి వరకు తమ జీవితంలో చూడలేదు, ఇంత దుర్భరమైన పరిస్థితిని ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరో రైతు ఉన్నారు. బాబు, చెప్పే ఎట్లా ఉంది అసలు సిచ్యువేషన్ ఏంటిది? సిచ్యువేషన్ వర్షాలు లేవు కాబట్టి ఆరిద్ర అనేది వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఏ అవకాశం అనేది లేదు కాబట్టి చాలా బాధగా ఉన్నాం. ఏ పంట అనేది ఇప్పుడు వేయాలంటే మాకు ధైర్యం వస్తలేదు. దాని గురించి భగవంతునికి మేము వేడుకుంటున్నాం, చూస్తున్నాం, కానీ లేదు, ధైర్యాలు కమ్మి అయిపోతున్నాయి. మొగుల మీద ఆశ పెట్టుకున్నాం. మొగుల మీద భగవంతునికి మొగుల మీద వర్షాల మీద ఆశ పెట్టుకున్నాం. ఆశ అనేది ఏర్పడతలేదు. ఇప్పుడు వానలు పడితే ఈ పంటలు పండుతాయి, రెగ్యులర్ పండే సార్ పండవు. వానలు పడితే పండవు. ఇవి ఎంతైనా కార్తీక అనేది బలకార్తీలు వెళ్ళిపోయినాయి. మళ్ళీ వేసినా మొక్కలు చెడిపోయినా మళ్ళీ వేసినా పంటలు పండవు. రాదు, నాణ్యంగా రాదు, మనకు దిగుబడి రాదు. బాధగా ఉండవు. ఈసారి కార్తెల ఆధారంగా, ప్రతిసారి కూడా కార్తెల ఆధారంగా వ్యవసాయం జరుగుతుంది. ఈ కార్తెల్లో బలమైన కార్తె ఆరిద్ర వెళ్ళిపోయింది. ఆరిద్ర వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పంటలు సాగు చేసినా కూడా దిగుబడి పైన ప్రభావం ఉంటుందంటున్నారు. మరో రైతున్నారు. బాపు, చెప్పే అసలు ఎట్లా ఉంది ఇటువంటి సిచ్యువేషన్? ఎప్పుడైనా చూసినావు? ఈ సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు. ఆల్రెడీ అసలు రోని కార్తెల మంచి బలమైన పంట రోనిలో పెట్టాలి. అసలు రోనిలో పెట్టాలి. రోని పోయింది, ఆరిద్ర పోయింది, అన్నీ పోయినాయి. ఎల్లునయో అని చెప్పి ఇప్పుడు మనకేమో చెప్పారు, కానీ ఆ వాన పడితేనే అది మళ్ళీ పప్పు అవి ఇవి ధాన్యాలు వేసుకుంటారు అనుకుని అలా గిట్టుబాటు కాదు. కందులు అని అవన్నీ ఇవన్నీ వేసుకోమని చెప్తారు, కానీ అలా గిట్టుబాటు కాదు. అందుకనే ఇది మొత్తం రైతు బాగా దెబ్బ ఈసారి మొత్తం ఇంత ఎక్కడ చూడలేదు. ఇట్లా అంటే కందులు వీటి అన్నిటి ఎక్కువ వండవా? ఎక్కువ వండాయి అవి. ఇప్పుడు ఎప్పుడు వేసినా వండాయి, మళ్ళీ గిట్టుబాటు కాదు. అది ఎప్పుడు రౌండ్లోనే పడితే అది మంచిగా ఉంటుంది, కానీ అది లేదు. నీళ్ళు లేదు. ఇప్పుడు నారు పోసుకుందామని కూడా బావిలో నీళ్ళు లేవు. మేము ఇప్పుడు ఇంకా అలుకుడు కూడా వేయలేదు ఇంతవరకు. ఆరిద్ర వెళ్ళిపోయినాక నారు పోతే పండదంటారు కదా? పండది కానీ ఏదో బాధకు పోయేదాని ఆలోచనతో చేస్తున్నాం. ఇక ఇంకా మండ అయితే పోయలేదు, పోయాలనుకుంటున్నాం. ఏమైతే వాన కూడా చూస్తున్నాం. ఆరుద్ర కార్తె వెళ్ళిపోయింది. కనీసం భూగర్భ జలాల మీద కూడా తీవ్రంగా ప్రభావం ఉన్నది. ఇప్పటి వరకు నారులే పోయలేదు, వరి నారులు. ఆరుద్ర కార్తెలో తెలంగాణలో వ్యవసాయం అంటే ఆరుద్ర కార్తెలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మరొక రైతున్నాడు, యువ రైతున్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, అసలు ఈ సాగు సిచ్యువేషన్ మీరు చేసినప్పుడు చెప్పిన చూసారా? గతంలో నేను 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఎప్పుడు కూడా ఇటువంటి కాలం లేదండి. గత 30 సంవత్సరాలు కూడా మా పెద్దవాళ్ళు కూడా చెప్తారు. ఎప్పుడైనా మన తెలంగాణలో మాత్రం కాలం అనేది ఏంటంటే ఈ కార్తెల మీద పోతుంటుంది. అంటే స్టార్టింగ్ ఏంటంటే రోని కార్తీ బలమైన కార్తీ. ఆ రోజు విత్తనం అనేది మన షాప్లో కొనుక్కుంటాము. ఆ రోజు కొబ్బరికాయ కొట్టి విత్తనం పెడతాం. ఎప్పుడైనా నాకు తెలిసి భవిష్యత్తులో ఇటువంటి పెట్టాము. కానీ ఈ సంవత్సరం డిఫరెంట్గా ఉందండి. ఆరిద్ర కార్తీ, మృగశిర కార్తీ, మళ్ళీ ఇప్పుడు మనము ఈ చిన్న పూసాలు, పెద్ద పూసాలు ఇన్ని రోజులు వచ్చినా కూడా ఎక్కడ కూడా పత్తి పెట్టలేదండి. అంటే కొన్ని ఏరియాలో పెట్టినా కూడా అవి మొలవడం లేదు, డబల్ పెట్టిర్రు. కాలం మాత్రం నిజంగా చెప్తున్నా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమన్నారు కదా, ప్రత్యామ్నాయ పంటలు వేస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని ప్రభుత్వ అధికారులు చెప్తారు. ఎలినో ప్రభావం ఉందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ గింత తీవ్రంగా ఉంటుందని కూడా రైతులు ఊహించలేదు. ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే ఒకవేళ ఇప్పుడు ఈ చిన్న పూసలు కారుతండి, ఇప్పుడు వేసుకుంటే కూడా పంటలు పెద్దగా ఏం రాదు. బీడు ఉండద్దు, భూమి అనేది బీడు ఉండకూడదనే ఉద్దేశం వల్ల మేము ఏదో పంట వేసుకున్న తప్ప కానీ ₹1 కూడా ఇలా రాదు అండి. వేసినా కానీ లాస్ తప్ప ఏముండదు. దిగుబడి మీద ప్రభావం ఉంటుంది. కార్తెల ఆధారంగా సాగే ఈ వ్యవసాయంలో దిగుబడి పైన ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ప్రత్యామ్నాయ పంటలు వేసినప్పటికీ కూడా జూలై నెల వచ్చింది, జూలై నెల సెకండ్ వీక్ కూడా వస్తున్నాం కాబట్టి ఈ ప్రత్యామ్నాయ పంటలు ఇప్పుడు వేసినా కూడా దిగుబడి పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. రైతు ఈసారి నష్టపోవడమే అని చెప్పేసి తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు పూర్తి స్థాయిలో పంటను సాగు చేయలేకపోతున్నారు. పెట్టిన విత్తనాలను కాపాడుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. ఇప్పటికల్లా నాట్లేసి ఓ స్థాయిలో వరి పైరును చూసుకోవాల్సిన రైతులు నార్లు పోసేందుకే పరిమితమయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు లేక ముందుకు సాగని వ్యవసాయం తీరుపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. 75 మండలాలు ఉంటే ఈ 75 మండలాల్లోనూ కేవలం 20 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ 3 నెలల్లో వర్షపాతం లెక్కలు గనక తీసుకోగలిగితే 55 మండలాల్లో లోటు వర్షపాతం నమోదవుతున్నట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించగలిగితే మనం ప్రస్తుతం దేవన్నపేట గ్రామం పరిసర ప్రాంతాల్లో చూస్తే సాగు మొత్తం నిలిచిపోయింది. పూర్తి స్థాయిలో సాగు జరగాల్సింది ఒక స్థాయికి వచ్చి మొగ్గ దశలో ఉండాల్సిన ఇక్కడ ఉన్నటువంటి ఈ పత్తి చేను మొలక దశలోనే ఉంది. మొగ్గ వచ్చి పువ్వులు పూసి ఆ తర్వాత మొగ్గ దశలో ఉండాల్సినటువంటి పత్తి చేను కాస్త మొలక దశలోనే ఉన్నదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బకెట్లో తీసుకెళ్లి నీళ్లు పోస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతుల కష్టాలపైన అసలు ఎట్లా ఉంది, వాటర్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది రైతులతో మాట్లాడదాం. ఎట్లా ఉందండి సిచ్యువేషన్ మీకు? ఇప్పుడు బావి ఇక్కడ పోయినసారి ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే చాలా బాధాకరంగా ఉందండి. ఇప్పుడు మా బావి ఇప్పుడు ఈ వర్షపాతానికి అయితే బావి ఎప్పటికీ పూర్తిగా నిండాల్సింది. నీళ్లు ఉండట్లేదని, నిల్వకు ఉండట్లేదని మేము మొన్న రీసెంట్ గా బోర్ కూడా వేసాం. బోర్ కూడా వేస్తే కొద్ది మాత్రమే నీళ్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ కొద్ది మాత్రాన నీళ్లు కూడా అసలే బయటికి రావట్లేదు. అసలు నీళ్లు కూడా ఇప్పుడు మనం చూసుకునే చెట్లు అయితే ఇప్పుడు ఈ టైం వరకు మినిమం ఇక ఈ ఫీట్ వరకు మనకు పెరగాల్సి ఉంది మొక్కలు. ఇప్పుడు చూస్తే చాలా చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. మొక్కలను చూస్తే బావి దగ్గర కూడా రావాలని కూడా ఇబ్బంది ఉంది. కాకపోతే మా జీవనాధారం మొత్తం ఈ అగ్రికల్చర్ మీదనే మాకు ఉంది కాబట్టి రావాల్సి వస్తుంది, పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము ఈ విత్తనం కూడా మూడోసారి విత్తామండి. ఇప్పటికి మూడోసారి దున్నడం జరిగింది, మూడోసారి విత్తనం జరిగింది. ఇవాళ నైట్ వర్షం పడ్డదంటే తెల్లారి మాకు ఏదో ఆశతోడు వచ్చి మీ ఇక్కడ గింజను పెడుతున్నాం. మళ్ళీ తెల్లారి వరకు మళ్ళీ వర్షపాతం మీదనే మీరు బ్రతుకున్నాం కాబట్టి వర్షం వచ్చి చూసుకొని చాలా సంతోషంగా ఉన్నాం. తెల్లారి వచ్చేసరికి ఆ గింజలు కూడా మాడిపోతున్నాయి. మళ్ళీ 10 రోజుల దాకా వర్షాలు లేక ఇది మూడోసారి విత్తనం విత్తించామండి. ఈ పరిస్థితి ఉన్నాయి. ఇక అంతా ఇటు మా అన్నయ్య వాళ్ళది, ఈ మా బాబాయ్ వాళ్ళది, వాళ్ళు కూడా చాలా అంటే చాలా విధంగా కష్టపడుతున్నామండి మేమైతే. ఇప్పుడు ఎంత ఉండాలి యాక్చువల్గా ఇది ఇప్పటికైతే ఇప్పుడు ఇంత ఉంది. ఈ స్టేజ్ వరకు ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్ వరకు ఉండాలి. అసలు ఇప్పుడు చూస్తే ఈ మొక్క కూడా దక్కడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇది డైలీ మేము స్ప్రే మన బకెట్లతోటి లేకపోతే మన స్ప్రే తోటి మేము కొట్టుకుంటాం. 4 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి ఈ మొక్కలను బతికించడానికి మేము కొట్టుకుంటున్నామండి. చాలా అంటే చాలా చాలా బాధ ఇస్తుంది ఈ మొక్కలను చూస్తే మాకు. నార్లు పోసారా ఇప్పటికి? నార్లు ఇంకా మేము పోసి పెట్టామండి. ఇక మేము వర్షపాతం మీదనే ఆధారపడి ఉన్నాం. వర్షం వస్తే దుక్కి దున్నడానికి రెడీగా ఉన్నాం. ఈ మళ్ళీ ఇప్పుడు ఎంత ఉండాలి ఈ సీజన్ కి ఇప్పటి వరకు అయితే మా గ్రామంలో సగం నాట్లు ఈ వరకు వెళ్ళిపోవాలి. ఇప్పటి వరకు కూడా మొన్న అట్లా మొన్నటి వానకు కొద్దిగా వచ్చింది. ఆ రోజు మాకు కొంచెం ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక 2-3 ఇప్పుడే నారు పోస్తున్నాం. ఇంకా ఇప్పటికీ సగం గ్రామం నాట్లేసే అయిపోవాల్సింది. ఇప్పటికి ఇది వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఎలినో ప్రభావం వల్ల వర్షాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి పంటకు అలాగే పత్తి పంట ప్రధాన పంటలుగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెరుగుతూ ఉంటాయి, సాగు జరుగుతుంటుంది. కూరగాయలను కూడా సాగు చేసేటువంటి పరిస్థితిలో ఎక్కడ కూడా చాలా దీన స్థితిలో ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు మోకాళ్ళ హైట్ అంటే కనీసం 2 నుంచి 2.5 ఫీట్ల వైపు పెరగాల్సినటువంటి పత్తి చేను ఇప్పుడే మొక్క దశలో ఉంది. అంటే 2 నెలల కాలం వెనుకకెళ్ళింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పత్తి గింజలకు సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతున్నాయి, నాట్లకు సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతున్నాయి. కూలి వాళ్ళు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పెట్టుబడే లేదు, వాళ్ళకి కూలి ఇవ్వలేని సిచ్యువేషన్లు ఉన్నాం కాబట్టి మేమే సొంతగా పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, తీవ్రమైన ఇక్కట్లు పడుతున్నామని రైతులు చెప్తున్నారు. మరొక వైపు గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోయినటువంటి నేపథ్యంలో బోర్లు బావులు పనిచేయని సిచ్యువేషన్ లో రైతులు కొట్టుబిట్టాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 55 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. దానికి సంబంధించినటువంటి ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా వర్షాల కోసం ప్రార్థనలు చేస్తూ దేవుని వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరాన్ వాజిద్, తనుకుపార్, NTV వరంగల్.